Namaskaram, welcome to my channel. This is Dr. R.B. Sudha, me Dr. R.B. Sudha, astrologer, trainer and life coach. మీకు ఎనీ డౌట్స్ లైఫ్ మీద ఉన్నా లేకపోతే ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే నంబర్ కూడా ఇచ్చున్నాము, దానికి సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల అంటే మే నెల రాశి ఫలితాలు, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశులకి అని మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. సో మేజర్ గోచారం ఈ నెల మే 1ని జూపిటర్ అంటే గురువు ఏమో మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు డెబిలిటేషన్లో ఉన్నారనమాట, ఆయన కూడా మూవ్ అవుతున్నారు ఈ నెల. సన్ ఏమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ నెల. అదే ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు, వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే వీనస్ మూమెంట్ ఉంది మనకి. రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలోనే ఉన్నారు. అలాగే శని మేజర్ ప్లానెట్ మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారనమాట. మిగతా చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ ఏమో ఒక మంత్కి. అలాగే జూపిటర్ మేజర్ ప్లానెట్ మూవ్మెంట్ అనమాట, వృషభ రాశికి మూవ్ అవుతోంది. చాలా ఇంపార్టెంట్ ఒక గోచారం అనమాట. గురువు ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని రాశులకి ఏంటంటే అంత బాగుండదు, మిగతా రాశులకి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్ ఉన్నట్టే మనకి. సో మేజర్ అంటే ఏంటంటే ఈ నెల మే 2024 గోచారం అయ్యేది గురు మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. కొన్ని రాశులకి చాలా చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పక మీరు ద్వాదశ రాశులకి మేము చెప్పే ప్రెడిక్షన్స్ వినండి అంటే చూడండి. మీకు కావాల్సింది అంటే ఏంటి, మీకు సొల్యూషన్ తప్పక దొరుకుతుంది దాంట్లో. తప్పక అన్నీ పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా నేర్పుతాం అనుకుంటున్నాం అనమాట, ఆస్ట్రాలజీ లెసన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ క్యాంప్ కూడా ఉంటుంది నా దగ్గర. నా నంబర్కి అంటే ఈ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక తప్పక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ రోజు, మిగతా రోజుల కన్నా ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి కలవడానికి మీకు ఛాన్సెస్ కూడా ఉంటుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ, ఇట్ ఈస్ ల్యాండ్లైన్ నెంబర్ అనుకోండి, ల్యాండ్లైన్ నెంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం గురు గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో గురు జపం చేసుకోవడం కానీ, గురుని పూజించడం కానీ, అలాగే దక్షిణామూర్తిని పూజించడం కానీ, ఎవరి గురువు వాళ్ళకి అంటూ ఉంటాం కదా, తల్లి కూడా ఒక గురువే, తండ్రి కూడా ఒక గురువే, మన గురువులు కూడా గురువులు అంటే టీచర్స్ కూడా. సో తప్పక దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళందరినీ మనం కొలిస్తే కన్నా చాలా మంచిది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది, అండ్ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్సే కదా. ఇవన్నీ నేను ద్వాదశ రాసుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను, తప్పక స్కిప్ చేయకుండా చూడండి. 2024 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మనకి 3వ ఇంట్లో శని సంచారం జరుగుతోంది, అలాగే 4వ ఇంట్లో రాహు సంచారం జరుగుతోంది, అలాగే బుధ సంచారం జరుగుతోంది, అలాగే కుజ సంచారం కూడా జరుగుతోంది. అలాగే ఏంటంటే మనకి 5వ ఇంట్లో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. అండ్ ఆల్సో ఏంటంటే మనకి జూపిటర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జూపిటర్ అంటే ఏంటి, గురు సంచారం జరిగింది ఈ మేలో, అంటే మేలో జరగబోతోంది గురు సంచారం. మే 1కి గురువు ఏమో మనకి మేషరాశి నుంచి మనకి వృషభ రాశికి వెళ్తున్నారనమాట. సో ఇప్పుడు మనం చూసాము అంటే 4th లార్డ్ ఏమో మనకి 6థ్కి వెళ్తున్నారనమాట. సో అంత మంచి సంచారం కాదు. వీళ్ళకి డెట్స్ ఉంటే, అలాగే లోన్స్ తీసుకుని ఉంటే తప్పక వీళ్ళకి లోన్స్ అనేది మనకి తిరిగి ఇవ్వలేని పరిస్థితి. అంటే ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ నెల మే 2024లో.
కానీ మనం చూసాము అంటే వీళ్ళకి కెరియర్ విస్తరింపు కూడా కొంచెం తక్కువే ఈ నెల. అన్నిట్లోనూ అడ్డంగాలు వస్తాయి. అలాగే ఏంటంటే కొన్ని ఇబ్బందులు దాంపత్య జీవితంలో కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట వీళ్ళకి. అండ్ ఆల్సో పిల్లల విషయానికి వస్తే, ఎస్పెషలీ స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్కి బాగానే ఉంటుంది. ఎందుకంటే 4th మనకేమో రాహు ఉన్నాడు. ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి అందరికీ మంచి రోజులు ఇవి. తప్పక ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి. కనుక తప్పక దూరపు దేశాలు వెళ్ళి చదువుకునే విషయంలో మాత్రం తప్పక వీసా సంపాదించడం అవుతుంది. అలాగే మంచి కార్యక్రమాలు అంటే మంచి యూనివర్సిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. శ్రమకి తగిన ఫలితం అనేది స్టూడెంట్స్కి దొరుకుతుంది. అలాగే మనకి తెలుసు ఇప్పుడేమో అందరికీ ఎగ్జామ్ టైము అండ్ ఆల్సో ఏంటంటే రిజల్ట్స్ టైం కూడాను. సో అలాంటి వాళ్ళందరూ స్టూడెంట్స్కి అందరికీ చాలా బాగుంది. వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక దొరుకుతుంది. అలాగే శని 3వ ఇంట్లో 2nd లార్డ్ కూడా థర్డ్లో ఉన్నాడు. తప్పక ఏంటంటే బాగా శ్రమపడే యోగం ఈ నెలంతాను. శ్రమ పడతారు, తగిన ఫలితం అనేది పొందుతారు. అలాగే మనం చూసామంటే వీళ్ళ తోబుట్టువులు కూడా చాలా బాగుంటుంది, బాగా విస్తరిస్తారు. వాళ్ళ లైఫ్లో కూడా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుందనే చెప్పాలి, ఎస్పెషలీ తోబుట్టువులకి. అండ్ మనకి 7th లార్డ్ ఏమో డెబిలిటేషన్లో ఉన్నాడు, 4th ఉన్నాడు. అందుకోసమైనా ఏంటంటే దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇందాక నేను చెప్పినట్టు తప్పవు. వాళ్ళకి హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. హెల్త్ అంత బాగుంటుంది అని చెప్పలేము. కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఈ నెలలో ఎక్కువ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏంటంటే పై వాళ్ళతో, సీనియర్స్తో కానీ మన కొలీగ్స్తో కానీ విభేదాలు వచ్చే, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మనకేంటంటే పనులు టైంకి జరగవు. అండ్ ఆల్సో ఏంటంటే లోన్ కావాలి, బిజినెస్ వాళ్ళు ఎస్పెషల్లీ లోన్స్ కావాలని ప్రయత్నించే వాళ్ళు, బ్యాంక్ లోన్స్ కానీ వీళ్ళ రుణాలు అనుకుందాము, రుణాల కోసం ప్రయత్నించే వాళ్ళందరికీ మంచి శకునాలు ఏమీ కనిపించట్లే, మంచి సూచనలు ఏమీ కనిపించట్లేదు అనమాట. సో మనం ఫస్ట్ ఏంటంటే దీనికి పరిహారం అంతా ఏం చేయాలంటే ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అదొకటి కాకుండా ఫైనాన్షియల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నాను కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఇంకా చాలా మంచిదన్నమాట. తప్పక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది తెలుస్తుందన్నమాట. కానీ మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు, గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తప్పక వస్తాయి. ఎందుకంటే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్, 6వ ఇంట్లో మనకి జూపిటర్ 4th లార్డ్ 6th హౌస్కి వెళ్ళాడు అంటే తప్పక ఏంటంటే మనకి ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవాలి. అండ్ ఆల్సో ఖర్చు పెట్టాలి. ఈ నెల ఖర్చు అనేది అధికమవుతుంది కనుక ఆ ఎక్స్పెన్సెస్ని మనం మంచిగా మలుచుకోవాలి అన్నప్పుడు ఖరీదైన వస్తువు కొనుక్కోవడం మంచిది. రుణాలు తీసుకోవడం అనేది నేను ఇందాక నుంచి చెప్తున్నాను తప్పక అవుతుందని. సో రుణాలు ఇలా వెళ్తాయి, ఎవ్రీ మంత్ మనం కట్టుకోవడం అనేది జరుగుతుంది కనుక తప్పక బాగుంటుంది అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం ఎప్పుడు రుణాలు కట్టుకోవడం అనేది మంచిదే కనుక ఒక వస్తువు అనేది మనకి వస్తుంది, మన చేతికి వస్తుంది, బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి పిల్లల విషయంలో ఆల్రెడీ నేను చెప్పినట్టు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ ఏంటంటే ఇంట్లో ఉన్న మదర్స్ ఉంటారు కదా, పిల్లల్ని చూసుకుని వాళ్ళని పైకి తీసుకురావాలంటే వాళ్ళని కనిపెట్టుకుని జాగ్రత్తగా పైకి తీసుకురావాలి. అండ్ ఆల్సో ఏంటంటే స్టూడెంట్స్కి బాగానే ఉంటుంది కనుక శ్రమపడే యోగం కనుక తప్పక శ్రమపడింది, శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం మంచి సూచనలే కనిపిస్తున్నాయి. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ కొంచెం బాగుంటుంది ఇప్పటికన్నా అని చెప్పాలన్నమాట. ఎందుకంటే సన్ మూమెంట్ కూడా ఉంది. రుణాలు అనేది తప్పదు, ఖర్చు అనేది తప్పదు. సో అది కొంచెం మంచిగా మలుచుకోవడం అనేది తప్పక ఏంటంటే పరిహారాలు చేయవలసిందే. ఎవరికి పరిహారం చేయాలంటే ఫస్ట్ శనికి చేయాలి, తర్వాత గురువుకు చేయాలి. గురువారం తప్పక ఏ గురువు అయినా కొలవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే మనకి అడ్డంగాలు రాకుండా ఉండాలి అంటే మన వినాయకుడికి ఎవ్రీ వెడ్నెస్డే ఎస్పెషలీ వినాయకుడికి గణేష అథర్వ శీర్షం చదువుకోవడం లేకపోతే వినడం అనేది ఇంకా మంచిదన్నమాట. అలాగే దానం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది. అన్నదానం కన్నా మించిన దానం లేదు. సో అన్నదానం చేయడం ఎలా చేయడం అంటే వృద్ధాశ్రమంకి వెళ్ళచ్చు, లేకపోతే ఏంటి చిన్నపిల్లలకి పిలిచి పెట్టచ్చు, మీ ఇష్టం. థర్స్డే పెట్టడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఇవి చేయండి. అలాగే ఏంటంటే ఇది ఒక నెలకి మనం చెప్తున్నాం కనుక జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక ఈమెయిల్ ఐడి, అలాగే మనకి ఏంటంటే నంబర్ కూడా ఇచ్చున్నాము. ఈ రెండింటికి సంప్రదిస్తే కనుక మీరు ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. లోకల్లో మీరు ఎక్కడున్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పక మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో
కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే నంబర్కి సంప్రదించండి. ఇంకో విషయం ఏంటంటే పూజలు చేయాలి అన్నప్పుడు మా దగ్గర మంచి పురోహితులు ఉన్నారు. అలాగే జెమాలజిస్ట్ అంటే మనకి సర్టిఫైడ్ జెమాలజిస్టే ఉన్నారు, సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాము. సో మీకు మంచి జాతిరత్నం కావాలి అన్న మమ్మల్ని సంప్రదించితే అది కూడా మీ జాతక రీత్యా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కన్సల్టేషన్ జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే పురోహితుల విషయానికి వస్తే కనుక మనం ఏంటంటే అడ్డంగాలు వస్తున్నాయి, మనకేమో విస్తరించట్లేదు, నాకేమో ఎక్కువ టాలెంట్ ఉంది, నా టాలెంట్కి తగ్గ ఫలితం రావట్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ ఇది సొల్యూషన్ అనమాట. అంటే ఏంటంటే మన పితృదోషాలు చాలా ఎక్కువ ఉంటాయి కనుక తప్పక కాలసర్ప పూజలు కానీ పితృదోష పూజ నివారణ పూజలు కానీ చేయించడం, అలాగే ప్రసాదం మీకు పంపించడం అనేది జరుగుతుంది. తప్పక మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కొత్త వెబ్సైట్ astrosudha.in అనేది నాది కొత్త వెబ్సైట్. దాంట్లో అన్ని విషయాలు ఉన్నాయి అండ్ ఆల్సో మాకు బ్లాగ్ కూడా ఉంది, అస్ట్రాలజీ లెసన్స్ కూడా ఉన్నాయి. తప్పక మీరు చూసి కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్, కమెంట్, ఈ వీడియోని కూడా ప్లీజ్ షేర్ చేయండి. అందరికీ ఇది అందితే వాళ్ళకే మంచిది కదా, అందరూ ధనురాశి వాళ్ళకి తప్పక షేర్ అండ్ కమెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే ఆస్ట్రో క్యాంప్ అనేది మనం పెడుతున్నాం ఎవ్రీ సండే. ఆ ఫీలో కూడా రిడక్షన్ ఉంటుంది అనమాట. అది డైరెక్ట్గా నన్ను వచ్చి కలిసిన వాళ్ళకి, అంటే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకే ఇది డైరెక్ట్ కన్సల్టేషన్కే. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది బై అపాయింట్మెంటే ఇస్తాం అనమాట. ఈ క్యాంప్ కూడా ఓన్లీ ఫీ రిడక్షన్ ఇస్తాము, టైం అదే ఎగ్జాక్ట్ టైమే స్పెండ్ చేస్తాం. అంటే ఏంటి, ఎంత టైం మీకు కావాలి అంటే అంత టైం స్పెండ్ చేసి మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి లేకపోతే నెంబర్కి సంప్రదించండి. మన కలర్స్ విషయానికి వస్తే తప్పక ఎల్లో అండ్ గోల్డ్ చెప్తాం అనమాట. ఇవి రెండు వాడి చూడండి, ఎస్పెషల్లీ ఆన్ థర్స్డే. మన వార్డ్రోబ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అందరికీ ఎల్లో గోల్డ్ ఉంటుంది అనుకోండి, థర్స్డే వేసి చూడండి, మీకు ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకో రాశితోటి మళ్ళీ కలుస్తాను. నమస్కారం.